శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వాస్తు శాస్త్రరీత్యా కన్యా రాశి వారికి ఏ దిక్కుగల సింహద్వారం సరిపోతుంది, వాళ్ళు నివసించే గృహంలో ఎటువంటి వాస్తు నియమాలు పాటించడం వల్ల వాళ్ళ జీవితం అభివృద్ధికరంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశికి బుధుడు అధిపతి. ఈ బుధుడు అధిపతి అవ్వటం వల్ల ఈ బుధునికి మిత్రగ్రహాలు శుక్రగ్రహం, శనిగ్రహం, ఒక విధంగా రాహుగ్రహం కూడా మిత్రగ్రహంగానే భావిస్తాం. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడికి అనుకూలమైన దిక్కు ఉత్తర దిక్కు. సో ఈ ఉత్తర దిక్కు ఫేసింగ్గా కలిగి ఉత్తర భాగంలో ఎటువంటి వాస్తు దోషాలు లేని గృహంలో ఈ కన్యా రాశి వారు నివసించడం వల్ల వారికి ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యా సంబంధించిన విషయాల్లో చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య లేకుండా ఆ గృహంలో ప్రతి ఒక్కరూ కూడా వారి స్థాయిని బట్టి ఎంతో కొంత ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే నెంబర్ వన్గా ఈ కన్యా రాశి వారికి జ్యోతిష శాస్త్ర రీత్యా ఉత్తర దిక్కు అన్నది చాలా అనుకూలమైనటువంటి దిక్కు. అయితే కుజుడు ఈ కన్యా రాశి వారికి పరమ శత్రుగ్రహం, తృతీయ అష్టమాధిపతిగా పాపగ్రహం అవుతుంటాడు. అందుకని సాధారణంగా జీవితంలో ఒకసారైనా ఈ కన్యా రాశి వారికి ఈ ప్రమాదం జరగడం కానీ, ప్రమాదంలో చెయ్యికి కానీ కాలుకి కానీ దెబ్బ తగులుతూ ఉంటుంది. సో ఇది అందరికీ కాదు, కామన్గా జరిగే విషయం మాట. ఎందుకంటే అష్టమాధిపతి కుజుడు అవ్వటం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాగే స్త్రీలకి వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలు ఎదురవ్వడం జరుగుతుంటుంది. సో సడన్గా భర్తకి ఏమైనా ఇబ్బంది కలగడం, లేదా వారికి ఉద్యోగపరంగా ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల సాధ్యమైనంత వరకు ఈ కన్యా రాశి వారు దక్షిణ సింహద్వారం గల గృహంలో నివసించకుండా ఉంటే మంచిది. దక్షిణ సింహద్వారం గృహంలో నివసించినప్పుడు కూడా వాస్తుపరంగా కరెక్ట్గా ఉంటాయి. అంటే సాధారణంగా ఇది దక్షిణ సింహద్వారం ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయంలో ఉంటుంది. నైరుతి అనుకూలంగా ఉండాలి, ఎటువంటి దోషాలు లేకున్నప్పుడు పర్వాలేదు. కానీ ఈ కన్యా రాశి వారికి ఏ దిక్కు గల గృహంలో నివసించినప్పుడు కూడా ఆ గృహంలో ఈ దక్షిణ దిక్కు ఏమైనా పొరపాట్లు ఉంటే, అంటే దక్షిణలో గొయ్యిలు ఉండడం కానీ, కాలువలు ఉండడం కానీ, సో ఈ విధంగా ఏదైనా దోషం ఉన్నప్పుడు కంపల్సరిగా ఈ ప్రమాదాలు, వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంటే వీళ్ళు ముఖ్యంగా అవాయిడ్ చేయవలసినది దక్షిణ దిక్కు, ఇంపార్టెంట్గా ఉండవలసింది ఉత్తర దిక్కు. ఇక యూనివర్సల్గా అందరికీ కూడా తూర్పు దిక్కు అనుకూలిస్తుంది. అదే ఈ రాశి వారికి కూడా తూర్పు దిక్కు అనుకూలిస్తుంది. ఎందుకంటే బుధుడు రవితో కలిసి ఉన్నప్పుడే అటు బుధాదిత్య యోగం అనే ఉన్నత విద్యా యోగం ఏర్పడుతుంది, అలాగే నిపుణ యోగం అనే నైపుణ్యం ఏర్పడుతుంది. ఒక విధంగా రాజకీయ రంగంలో రాణించాలన్నా రాజకీయ నాయకుల దగ్గర కానీ, అధికారుల దగ్గర కానీ చాలా మెలకువగా, చాలా జాగ్రత్తగా వాళ్ళకి సహకరిస్తూ వారి స్థాయికి చేరుకునే అవకాశం కలిగిస్తూ ఉంటుంది ఈ తూర్పు దిక్కు ఈ కన్యా రాశిలో జన్మించిన వారికి. సో అందువల్ల వీళ్ళు తూర్పు దిక్కు అన్ని విధాలా అనుకూలిస్తుంది. ఈ తూర్పు దిక్కు గృహంలో నివసించడం వల్ల వీళ్ళకి పుత్ర సంతానం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు పుత్ర సంతానం జీవితంలో పైకి రావడం జరుగుతుంది. యజమాని కూడా చాలా నేమ్ అండ్ ఫేమ్ కలిగి ఉండి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని స్వతంత్రంగా కుటుంబాన్ని పోషించుకునే సామర్థ్యం కూడా జాతకుడికి కలిగి ఉంటుంది. ఇక పడమర దిక్కుకు అధిపతి శని భగవానుడు, అంటే వాయు కాబట్టి శని భగవానుడు మరి ఈ బుధగ్రహానికి మిత్రగ్రహం. అందువల్ల ఈ రాశివారు కంపల్సరీగా పడమర సింహద్వారం కలిగిన గృహంలో కూడా నివసించవచ్చు. అయితే సాధారణంగా జీవితంలో అప్పుడే ఎంటర్ అయి ఉద్యోగపరంగానో సంతానపరంగా అభివృద్ధి చెందుతున్నాం అనుకున్న వాళ్ళకి
పడమర దిక్కు అన్నది కొద్దిగా లేట్ సెటిల్మెంటు, లేట్ డెవలప్మెంటు ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ రిటైర్మెంట్ ప్రశాంత జీవితం గడుపుదాం అనుకున్న వాళ్ళకి ఈ వెస్ట్ ఫేసింగ్ కలిగిన సింహద్వారం అనుకూలంగా ఉంటుంది. అలాగే తక్కువ మంది నివసిస్తున్నటువంటి గృహంలో కూడా ఈ వెస్ట్ ఫేసింగ్ అయితే బెటర్గా ఉంటుంది. సో ఏదైనా ఈ కన్యా రాశి వారికి దక్షిణ దిక్కు తప్ప మిగతా 3 భాగాలు కూడా నిరభ్యంతరంగా ముందుకు వెళ్ళొచ్చు. అయితే వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు నివసిస్తున్నటువంటి గృహంలో మరి ఆగ్నేయ దోషం అన్నది ఉండకూడదు. అంటే తూర్పు ఆగ్నేయ దోషం అన్నది ఉండడం వల్ల మరి స్వభావ సిద్ధంగా ఈ కన్యా రాశిలో శుక్రుడు నీచ పొందుతూ ఉంటాడు కాబట్టి మరి ఈ దక్షిణ తూర్పు ఆగ్నేయానికి శుక్రుడు ఆధిపత్యం వహిస్తుంటాడు. ఎక్కువ సాధారణంగా అక్కడే ఈ వంటగది నిర్మించడం జరుగుతుంటుంది. అంతవరకు కరెక్టే. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగ్నేయ భాగంలో టాయిలెట్స్ కానీ, బాత్రూములు కానీ, పెద్ద పెద్ద గోతులు కానీ, సెప్టిక్ ట్యాంకులు కానీ, అలాగే ఆగ్నేయ రూము చాలా చీకటిగా ఉండడం కానీ, మిగతా గృహానికన్నా కొద్దిగా డౌన్గా ఉండడం కానీ, లేదంటే ఆగ్నేయ భాగం కొద్దిగా ముందుకు పెంచి ఎక్స్టెన్షన్ చేసి ప్రొజెక్షన్ చేసి అందులో వంట చేయడం కానీ, సో ఏ విధంగా అయినా ఆగ్నేయ దోషం ఏర్పడితే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి వివాహ సంబంధించినటువంటి సమస్యలు, ముఖ్యంగా గైనిక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, సంతానం చెప్పిన మాట వినకపోవడం, పిల్లలు పెద్దల్ని ఎదిరించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనందుకు ఆగ్నేయ దోషం లేకుండా, అంటే తూర్పు ఆగ్నేయం, దక్షిణాగ్నేయం ఎంట్రన్స్ అన్నది అది కూడా సాధ్యమైనందుకు అవాయిడ్ చేయాలి. మొత్తం మీద తూర్పు ఆగ్నేయం అన్నది సౌకర్యంగా అనుకూలంగా ఉంటే కంపల్సరీగా ఈ కన్యా రాశి వారు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. బట్ ఏదైనా వాస్తుపరమైన దోషాలు ఈ కన్యా రాశి వారు నివసిస్తున్నటువంటి గృహంలో ఉన్నప్పుడు వారికి జరుగుతున్నటువంటి దశను బట్టి సంబంధించిన గ్రహాల్ని పూజించుకోవడం, అలాగే 99% జాతకుడు యొక్క దశ గోచారం అనుకూలంగా ఉంటే కొద్దిపాటి వాస్తు ప్రాబ్లమ్స్ గృహంలో ఉన్నా కూడా అది నడుస్తూ ఉంటుంది. బట్ జాతకుడు దశ బాగులేక, అలాగే గోచారం కూడా బాగులేకుండా కేవలం గృహంలో ఉన్నటువంటి పొరపాట్లు ఏమన్నా ఉంటే ఆ సమయంలో అవి కూడా జాతకుడి మీద ప్రభావం చూపి టోటల్గా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా దిశ కన్నా దశ గొప్పది. దశ అనుకూలంగా ఉన్నప్పుడు ఏ దిశ అయినా జాతకుడికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. బట్ కొద్దిపాటి అప్ అండ్ డౌన్స్ కామన్గా ఉన్నప్పుడు కూడా ఏదైనా దశ ఇంపార్టెంటు, దాని తర్వాత దిశ ఇంపార్టెంట్గా తీసుకుంటే సర్వత్రా అన్ని విషయాల్లో కూడా బాగుండే అవకాశం ఉంది. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశివారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న, శివుణ్ణి దర్శించిన, ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున, అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరం, అంటే 7వ తారీఖు నైటు జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా, అంటే మనం ఆ రోజు ఏం చేస్తే
మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, లేదంటే ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటి పిల్లల తల్లి పాలు కానీ, సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.